హల్లెలూయా. మహోన్నతుడు, మన రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని అపారమైన కృప ద్వారా ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యం మీకు అందించడానికి ప్రభు నాకు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, మేడగది యూట్యూబ్ ఛానల్ ద్వారా శక్తి కలిగిన దైవ సందేశాలు ప్రతిరోజు మీకోసం అందించడం, విన్నవారు చూచిన వారు ఫోన్ చేయడం, ఈ వాక్యం నన్ను బలపరిచింది, బ్రతికించింది, స్థిరపరిచింది, ఉత్తేజపరిచింది, నన్ను ఆదరించింది అని వారు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి మేము సంతోషిస్తున్నాం. ఆత్మీయులారా, ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మీ ముందుకు రావడం జరిగింది. నేటి మన దైవ సందేశం ప్రథమ ఫలముల పండుగ, దానినే కోతకాయల పండుగ అంటారు. ఆత్మీయులారా, కృతజ్ఞత అర్పణముల పండుగ అని కూడా అంటారు. అయితే ఈ యొక్క పండుగ యొక్క ఆత్మీయ సారాంశం, ఈ పండుగ యొక్క ఆత్మీయ ఉద్దేశాన్ని మనం ధ్యానించుదాం. పండుగ అనగానే సందడి సందడిగా కనబడుతుంది. పండుగ అనగానే లేని ఉత్తేజం, జీవం, ఆత్మీయత ఎంతో ఘనంగా కనబడుతుంది. ఆత్మీయులారా, ఇశ్రాయేలు చేసిన పండుగలలో ఈ ప్రథమ ఫలముల పండుగ మూడవ పండుగ. ఆత్మీయులారా, 7 రకాల పండుగలు ఉన్నాయి. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క ఆత్మీయ ఉద్దేశం దాచబడి ఉన్నది. ఆత్మీయులారా, మొదటి పండుగ వారు పస్కా పండుగ చేశారు. 6 నెలలలో 4 పండుగలు, మరియు 6 నెలలో 3 పండుగలు, మొత్తం 7 పండుగలు. మొదటి పండుగ పస్కా పండుగ. ఇది క్రీస్తు యొక్క మరణమునకు సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశం కంటే మిక్కిలి ఎచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన ప్రభువు సర్వమానవాళి కొరకు కల్వరి శిలువలో మరణించినాడు. దేవునికి స్తోత్రం. ఈ పస్కా పండుగ క్రీస్తు మరణమునకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ. ఇది క్రీస్తు సమాధికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో ఈ నాటి వరకు ఒకే ఒక సమాధి, తెరవబడిన సమాధి, చరిత్రలో నిలిచిన సమాధి. ఏ సమాధి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి. ఈ పులియని రొట్టెల పండుగ క్రీస్తు సమాధిని మనకు చూపిస్తుంది. మూడవదిగా ప్రథమ ఫలముల పండుగ. ఈ ప్రథమ ఫలముల పండుగ క్రీస్తు పునరుత్థానమును చూపిస్తుంది. ఆత్మీయులారా, యేసుక్రీస్తు మరణించి తిరిగి 3వ దినాన లేచినాడు. ఈ ఆలయమును పడగొట్టండి, తిరిగి 3వ దినం లేపబడుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పునరుత్థానం యొక్క సాదృశ్యములు బైబిల్లో చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో ఏలియా కాలంలో, ఎలీషా కాలంలో చనిపోయిన వారు తిరిగి లేపబడ్డారు. అంతేకాదు, హెజ్కేల్ కాలంలో చచ్చిపోయిన, కుళ్ళిపోయిన ఆ యొక్క ఎముకల లోయలో జీవం కలిగింది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఆయన సజీవుడుగా భూమి మీద భౌతికంగా సంచరించిన దినాలలో యేసు ప్రభు లాజరును లేపినాడు, యాయిరు కుమార్తెను లేపినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాయిన్ అనే ఊరిలో ఒక చిన్నవాడిని బ్రతికించినాడు. ఆయన పునరుత్థానుడు. నేనే పునరుత్థానమును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రథమ ఫలముల పండుగ యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును చూపించే పండుగ. దేవునికి స్తోత్రం. 4వది పెంతెకోస్తు పండుగ. క్రీస్తు సంఘము ఉద్భవించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పెంతెకోస్తు పండుగ క్రీస్తు సంఘమునకు గుర్తుగా ఉంది. సంఘము అంటే కుటుంబముల సముదాయమే సంఘము. గోడలు కాదు, ఇన్స్ట్రుమెంట్స్ కాదు, భౌతికమైన కట్టడలు కాదు. ఆలయాలు వేరు, సంఘాలు వేరు. ఆత్మీయులారా, మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోండి అని వాక్యం సెలవిస్తుంది. స్వరక్తం ఇచ్చిన సంఘము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుని సంఘము అనే ఒక కాడుంది, రక్తంతో కడగబడిన సంఘం అని ఒక కాడుంది. నా యొక్క సంఘము అని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ పెంతెకోస్తు పండుగ క్రీస్తు సంఘమునకు సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. 5వదిగా బూరల
పండుగ. దేవునికి మహిమ. ఇది క్రీస్తు రాకడకు సాదృశ్యముగా ఉంది. యేసుక్రీస్తు రెండవ రాకడకు ఈ బూరల పండుగ గుర్తుగా ఉంది. ఆత్మీయులారా, యేసు జననం వాస్తవం, యేసు జీవితం వాస్తవం, యేసు మరణం వాస్తవం, యేసు పునరుత్థానం వాస్తవం, యేసు రెండవ రాకడ అది వాస్తవం. దేవునికి స్తోత్రం. ఈ బూరల పండుగ రెండవ రాకడను మనకు చూపిస్తుంది. 5వ పండుగది. 6వదిగా ఆత్మీయులారా, ప్రాయశ్చిత్త పండుగ. ఈ ప్రాయశ్చిత్త పండుగ దేనికి సాదృశ్యంగా ఉందయ్యా అంటే ఆత్మీయులారా, యూదులు క్రీస్తును గుర్తించుట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసు క్రీస్తును గుర్తించడము, యేసు క్రీస్తు కోసం జీవించడం. హల్లెలూయా. చాలా మంది మనోనేత్రాలు ఇప్పటి వరకు కూడా మూయబడే ఉన్నాయి. ఆత్మ సంబంధమైన నేత్రాలతో సత్యాన్ని గ్రహిస్తే యేసు ప్రభు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. ఆ మార్గం, సత్యము, జీవమైన దేవుడే మనకు ఆధారమైన రక్షకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది ఈ ప్రాయశ్చిత్త పండుగ యూదులు క్రీస్తును గుర్తించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 7వ పండుగ గుడారాల పండుగ. దేవునికి స్తోత్రం. క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన. హల్లెలూయా. క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనకు సాదృశ్యంగా ఉంది ఈ పండుగ. ఆత్మీయులారా, ఈ పండుగలన్నీ యేసు ప్రభునే చూపించినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ రోజున మనము ధ్యానించే అంశం ఏమిటంటే ప్రథమ ఫలముల పండుగ. ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రథమ ఫలముల పండుగ ఆత్మీయ ఉద్దేశం, ఆత్మీయ లోతులోనికి వెళ్ళి ధ్యానించుదాం. చాలా మంది ఈ సీజన్ లో ప్రథమ ఫలముల పండుగని, కోతకాయల పండుగని చేస్తారు. అసలు ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తారు, మనము ఆలోచన చేద్దాం. చాలా మంది వారి సంఘాలలో ఈ హార్వెస్ట్ చేస్తూ ఉంటారు. సరే, మంచిది ఆత్మీయులారా. ఈ పండుగ నువ్వు చేయాలి అంటే సంఖ్యాకాండం 28వ అధ్యాయం 26వ వచనంలో పరిశుద్ధముగా కూడుకొని చేయాలి. నీలో పాపాన్ని పెట్టుకొని, నీలో కల్మషాన్ని పెట్టుకొని, నీలో రోతను పెట్టుకొని, నీలో ఇహలోకపరమైన ఆశలను పెట్టుకొని నీవు లోపట మలినమై ఈ పండుగను చేయవద్దు. ఇది పరిశుద్ధముగా చేసే పండుగ. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధత లేకుండా నువ్వు ఎన్ని పనులు చేసినా వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే. పరిశుద్ధత లేకుండా నువ్వెంత ప్రాకులాడినా వ్యర్థమే. పరిశుద్ధత లేకుండా నువ్వు ఎన్ని ధర్మ కార్యాలు చేసినా వ్యర్థమే. పరిశుద్ధత లేకుండా నువ్వు ఎన్ని దయ్యాలను వెళ్ళగొట్టినా వ్యర్థమే. పరిశుద్ధత 3 రకాలుగా ఉండాలి. నీ అంతరంగంలో ఆత్మలో పరిశుద్ధత, నువ్వు మానసికంగా మనసులో పరిశుద్ధత, భౌతికంగా నీ శరీరం పరిశుద్ధంగా ఉండాలి. ఆత్మీయులారా, ఈ పండుగను చేయాలి, ఆచరించాలి, జరిగించాలి అంటే పరిశుద్ధులుగా కూడుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధంగా కూడుకోకుండా నువ్వు ఎంత పండుగ చేసినా, ఎంత ఘనమైన హార్వెస్ట్ చేసినా అది విలువలేనిదే. ఆలోచించు. నీ ఆత్మ జీవితంలో పరిశుద్ధంగా చేయాలి. మొదటిగా ఆత్మీయులారా, దీని యొక్క ఉద్దేశం. అంతేకాదు, రెండవదిగా ఇది దేవునితో సమాధానపడి, ప్రజలతో సమాధానపడి ఈ పండుగ చేయాలి. లేవ్యకాండం 23వ అధ్యాయము 15 నుండి 19 వచనాలు చూస్తే ఈ పండుగను చేసేవారు దేవునితో సమాధాన స్థితిలో, మనుషులతో సమాధాన స్థితిలో ఉండి చేయాలి. నువ్వు పండుగ చేసినంత మాత్రాన గొప్పతనం కాదు. అక్కడ నువ్వు దేవునితో సమాధానంగా ఉన్నావా, ఆత్మీయులతో సమాధానంగా ఉన్నావా, ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉన్నావా, ఇంట్లో సమాధానంగా ఉన్నావా, సమాజంలో సమాధానంగా ఉన్నావా, నీ చుట్టుప్రక్కల సమాధానంగా ఉన్నావా? సమాధానం లేకుండా నువ్వు సంకలు కొట్టుకుంటూ నేను ఈ పండుగ చేస్తానంటే అది వ్యర్థమే, అది పనికిరానిదే. సహోదరి, సహోదరుడా, ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నా అందరితో సమాధానంగా బ్రతకడం నేర్చుకో. సమాధానం లేకుండా నేను కోతకాయల పండుగ చేస్తా, నేను ప్రథమ ఫలముల పండుగ చేస్తా, నేను ఈ పండుగ చేస్తా అంటే, ఆ పండుగ చేస్తా అంటే ఆ పండుగ విలువ లేనట్టే, ఆ పండుగ విలువను తీసేసినట్టే, నీకు కూడా విలువ లేనట్టే. రెండవది, దేవునితో సమాధానంగా, మనుషులతో సమాధానంగా ఉండి ఈ పండుగను ఆచరించాలి.
మూడవదిగా చూస్తే ఈ పండుగ ఎందుకు చేయాలి అంటే, ఆత్మీయులారా, ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 10-11 వచనాల్లో దేవుని సన్నిధిలో సంతోషముతో చేసే పండుగ, సంతోషముతో చేసే పండుగ అంటే ఈ పండుగలో దేవుని సంతోషపరచాలి అని అర్థం. అయితే ఈ హార్వెస్ట్ ఎట్లుంటే, ఈ యొక్క ప్రథమ ఫలముల పండుగలో రాబడి ఎంత వస్తుంది, రాబడి కోసం చేసేది కాదు ఈ పండుగ. ఇది బిజినెస్ కోసం చేసేది కాదు ఈ పండుగ. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం సంతోషించాలి, సేమ్ టైం దేవుడు మనతో కూడా సంతోషించాలి. ఆత్మలో సంతోషిస్తూ చేసే పండుగ ఈ పండుగ. అయితే పరిశుద్ధంగా లేకుండా, సమాధానంగా లేకుండా, దేవుని సన్నిధిలో సంతోషంగా లేకుండా నువ్వు ఈ పండుగని ఎంత చేసినా దానికి విలువ లేనట్టే. అయితే ఈ రోజున ఈ ప్రథమ ఫలముల పండుగ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును చూపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ పండుగలో 7 ఆత్మీయ ఉద్దేశాలు, 7 ఆత్మీయ విషయాలు మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. మొదటి మాటగా, ఆత్మీయులారా, ఈ పండుగ ఎందుకు చేయాలి అంటే, లేవియాకాండం 23వ అధ్యాయం 10వ వచనం, 23-10వ వచనం. ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన వారు చేసే పండుగ. ఐగుప్తు అనే బంధకం నుండి, ఐగుప్తు అనే చీకటిలో నుండి, ఐగుప్తు అనే పాపంలో నుండి, ఐగుప్తు అనే ఆచారాలలో నుండి, పాత జీవితంలో నుండి క్రొత్త జీవితంలోనికి వచ్చేవారు చేసే ఒక ఘనమైన పండుగ ఏదయ్యా అంటే ఈ యొక్క ప్రథమ ఫలముల పండుగ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఐగుప్తును విడిచి చేసే పండుగ. చాలా మంది మోయాబును విడవక, ఐగుప్తును విడవక, లోకాన్ని విడవక, పాపాన్ని విడవక, మనం ఏమో చేయాలి అన్న ఆచారం ప్రకారం చేస్తున్నామేమో ఆలోచించు. ఐగుప్తును విడిచిన తర్వాత చేసిన పండుగ. ఆత్మీయులారా, ఇంకా బంధకం అనే పాపములో ఉండి, శాపం అనే బంధకములో ఉండి, లోకం అనే బంధకములో ఉండి, ఆచారం అనే బంధకములో ఉండి, అలవాట్లు అనే బంధకములో ఉండి, అవిధేయత అనే బంధకములో ఉండి, చీకటి బంధకములో, రోగగ్రస్తమైన బంధకములో, ఆత్మ సంబంధమైన మలినమైన బంధకమైన ఐగుప్తులో ఉండి ఈ యొక్క ప్రథమ ఫలముల పండుగ చేయకూడదు. అయితే ఈరోజు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ తమ్ముడు, చెల్లి, అమ్మ, అన్న, అక్క, పాపం అనే ఐగుప్తులో నుండి బయటికి వచ్చావా? ఆలోచించు. ఆచారాల నుండి బయటికి వచ్చావా? ఆలోచించు. కులము చావకుండా ఈ పండుగను చేయవద్దు. నీ ఆలోచనలో పాపాన్ని పెట్టుకొని ఈ పండుగ చేయవద్దు. అయితే ఇంకా నువ్వు ఐగుప్తు అనే లోక ఆశల్లో ఉండి, దాస్యపు గృహములో ఉండి, చీకటి బంధకములో ఉండి, చెడు అలవాట్లలో ఉండి, నేను కోతకాయల పండుగ చేస్తానని అంటే దానికి దేవుడు యాక్సెప్ట్ చెయ్యడు. త్రాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు, నిద్రబోతులు, ఈ యొక్క ఐగుప్తు అనే వ్యసనంలో ఉన్న ఇశ్రాయేలీలు ఈ పండుగ చేస్తే దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. దేవుడు యాక్సెప్ట్ చేయాలి, దేవుడు అంగీకరించాలి అంటే నీవు ముందు ఐగుప్తు అనే మలినములో నుండి బయటికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. బయటికి వచ్చావా? శరీర క్రియల నుండి బయటికి వచ్చావా? శరీర ఆచారాల బయటికి వచ్చావా? ఇంకా ఎక్కడైనా చిన్న పొరపాటు పాపం నీలో ఏమన్నా ఉందా? 50 మందితో బస్సు వెళ్తుంది, ఆ బస్సు మధ్యలో ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందని డ్రైవర్ దిగి చూస్తే ఆ టైర్కు చిన్న ముళ్ళు గుచ్చింది. ఆ చిన్న ముళ్ళు కొట్టడం ద్వారా టైర్ పంచర్ అయ్యి 50 మంది ఆగిపోయారు. అది చిన్నదే, కానీ 50 మందిని ఆపేసింది. ఒక చిన్న పాపం నిన్ను ఆపదా? చిన్న పాపం దేవుని నుండి నేను దూరపరుస్తుందేమో ఆలోచించు. ఆ ఐగుప్తు అనే చిన్న ఆ ముళ్ళు నుండి, ఐగుప్తు అనే చిన్న అవిధేయత నుండి, ఐగుప్తు అనే చిన్న ఆ శరీర కోరిక ఇచ్చ ఉందే దాన్ని తొలగించుకొని
ఈ ప్రథమ ఫలముల పండుగ చేయాలి. మొదటి మాట. రెండోదిగా ఆత్మీయులారా, లేవియా కాండం 23:10 వేరైన వారు వారి పంటలో నుండి మొదటి పనను దేవుని దగ్గరికి తీసుకొచ్చుట. రెండోది, మొదటిది దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. మొదట ప్రథమ ఫలం దేవుంది, జ్యేష్ఠ ఫలం కూడా దేవుంది. ఇశ్రాయేలులకు ఒక కట్టడ, వారి ఇంట్లో పుట్టిన ప్రథమ సంతానం దేవునికి ఇవ్వాలి. నువ్వు పంటనిస్తే ఏమవుతుంది? నీ ఇంట్లో ఉన్న నీ కొడుకు నీవు. నేను ఒక పనం తీసుకొచ్చిస్తా, ఒక కోడిని తీసుకొచ్చిస్తా, ఒక గొర్రెని తీసుకొచ్చిస్తా. ఇవంతా మాయ, ఇదంతా ఒక మాయ. ఇశ్రాయేల్ కట్టడలో నువ్వు ఈ యొక్క ప్రథమ ఫలముల పండుగ చేస్తున్నావు కదా, ఈ ప్రథమ ఫలముల పండుగ మొదటి పనం తీసుకొచ్చి ఇవ్వాలి. ఒకసారి ఒక చోట అంటాడు, నీ జ్యేష్ఠ కుమారుడు నా కుమారుడు అంటాడు దేవుడు. నువ్వు పంటలో తీసుకొచ్చి ఇస్తున్నావు కానీ నీ కొడుకునో నీ బిడ్డనో దేవునికి ఇస్తున్నావా? సేవకి ఇస్తున్నావా? ఇవ్వవే. ఇవ్వు. నీ కొడుకుకు సేవ పిలుపుంది, నీ బిడ్డకు సేవ పిలుపుంది, నీ కుటుంబంలో సేవ పిలుపుంది కదా. ఆ సేవ పిలుపును తాకట్టు పెడుతున్నావెందుకు? ఆ సేవ పిలుపును నువ్వు పాడు చేస్తున్నావెందుకు? మొదటి పనను తీసుకొనిరా అంటే, ఎవరి ఇంకా పనను పట్టుకోకముందే, ఆ పొలంలో ఏది నీ ఇంటికి రాకముందుకే మొదటి పన దేవుని సన్నిధికి తీసుకుని రావాలి. ప్రైజ్ ద లార్డ్. నీ మొదటిది ఏదైనా దేవునిదే. గుర్తుపెట్టుకో. నీకు ఉద్యోగంలో జీతం పడ్డదా? మొదట దశమ భాగం దేవుంది. నీ ఇంట్లోనికి ధాన్యం వచ్చిందా? మొదటిది దేవుంది. నువ్వు ఏది చేసినా మొదటిది దేవుంది. మొదటి పన తీసుకొచ్చారు, అది వారి కట్టడ. ఆత్మీయులారా, ఈ పన దేనికి సాదృశ్యం అంటే, ఈ పన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఆదికాండంలో 37:7 ఈ యొక్క యోసేపు పన లేచి నిలబడ్డదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పన దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, దేవుని ఘనపరిచేదిగా ఉంది, దేవుని మహిమపరిచేదిగా ఉంది, దేవుని సంతోషపరిచేదిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ మొదటి పన యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉంది. ప్రథమ ఫలము ప్రభువే. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, ఐగుప్తులో నుండి విడిచి ఈ పండుగను చేయాలి. రెండోది, ఈ పండుగ చేసినప్పుడు మొదటి పన ప్రథమది ఆ పనం తీసుకుపోయి యాజకుని చేతిలో పెట్టాలి, దేవుడి సన్నిధిలో పెట్టాలి. అయితే ఈరోజు నీకు ఒక ప్రశ్న ఏమిటి అంటే, నీ మొదటిది నీవు వాడుకుంటున్నావా? నీ మొదటిది దేవునికి ఇస్తున్నావా? ఆలోచించు. ఈ హార్వెస్ట్ రాగానే ఏదో ఒక కోడిని తీసుకొచ్చి ఏదో ఫ్రూట్ తీసుకొచ్చి ఇవ్వడం కాదు. ఇవ్వడం మంచిదే, కానీ వాటికంటే ప్రాముఖ్యంగా నీ కుటుంబంలోకి వెళ్ళి ఒకరిని దేవునికి ఇవ్వు. నీకు దమ్ముంటే ఇక నీకు నువ్వైనా సమర్పించుకో. దమ్ముంటే పండో గుడ్డో కోడినో ఏదో ఇచ్చి నేను ప్రథమ ఫలముల పండుగ చేస్తున్నా అంటున్నావు కదా, అది చాలా మంచిదే, కానీ నిన్ను నువ్వుగా పనగా దేవునికి అప్పగించుకో చాలు. దానికి మించింది మరొకటి ఏమీ లేదు. నువ్వు దేవుని పనగా మారిపో, అది కోరుకో. నువ్వు దేవుని పనగా మారిపోయి దేవుని సన్నిధిలో నిలబడు, దేవుని కోసం నిలబడు, సేవ కోసం నిలబడు, పాడడం కోసం నిలబడు, సాక్ష్యం కోసం నిలబడు, ఆరాధన కోసం నిలబడు, పరిచర్య కోసం నిలబడు. నీ పన అనే జీవితం వంగిపోయిందేమో, నీ పనను దేవుని చేతిలో పెట్టు. ఆ పనతో పాటు నీ యొక్క పరిశుద్ధ జీవితాన్ని కూడా దేవుని చేతిలో పెట్టు. రెండోది, మొదటి పనం తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో పెట్టినారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది ఎవరి చేతిలో పెట్టాలి? యాజకుడి చేతిలో పెట్టాలి, లేవీయుని చేతిలో పెట్టాలి. అయితే ఆత్మీయులారా, మూడోదిగా లేవియాకాండం 23:11 యాజకుడి చేతిలో పెట్టగా యాజకుడు ఆ పనను దేవుని సన్నిధిలో అల్లాడించాలంట. ప్రైజ్ ద లార్డ్. ప్రజలందరూ చూడాలి నీ పనను. అర్థమైందా? నువ్వు శ్రేష్టమైంది ఇచ్చినవా? శ్రేష్టం కాంది ఇచ్చినవా?
అంగహీనమైంది ఇచ్చినవా, ఆత్మీయతతో ఇచ్చినవా? ఇద్దరు అన్నదమ్ములు వచ్చారు. కయ్యను వచ్చాడు, హేబేలు వచ్చాడు. కయ్యను తెచ్చాడు అర్పణ, హేబేలు తెచ్చాడు అర్పణ. కయ్యను అర్పణ చూశాడు దేవుడు, హేబేలు అర్పణ చూశాడు. అర్పణలు మంచిగానే ఉన్నాయి కానీ అర్పించే మనసు మంచిగా లేదు. కొందరు మనసులు చూడాలని ఇస్తారు, కొందరు పేరు రావాలని ఇస్తారు, కొందరు ప్రఖ్యాతి కోసం ఇస్తారు. ఆత్మీయులారా, దేవునికి మెచ్చింది నచ్చింది నీ మనసు. అయితే కయ్యను ఇచ్చాడు, కయ్యను దేవుడు అంగీకరించలే. హేబేలుగా అంగీకరిస్తే కయ్యనుకు కోపం వచ్చి హేబేలును చంపేశాడు. హేబేలు రక్తము భూమి నుండి పరలోకానికి మొర్రపెట్టిందంట. దేవునికి స్తోత్రం. మూడోది, యాజకుడు పనను అల్లాడించుట. దేవునికి స్తోత్రం. సేవకుని చేతిలోనికి రా. నువ్వు సేవకుని ప్రక్కకు పెట్టి నువ్వు హై డ్రామాలు చేయకు. సేవకుని కాదని సొంతగా నువ్వు పోకడలు పోకు. సేవకుని ప్రక్కకు పెట్టి నేను ఆడుతా, నేను పాడుతా, నేను ఇది చేస్తా, నేను అది చేస్తా, నువ్వు అలాంటి పనులు చేయవద్దు. ఈ ప్రథమ ఫలముల పండుగ యొక్క ఆత్మీయ ఉద్దేశము, ఈ మూడవ విషయం ఏంటంటే సేవకుని చేతిలో పనిని పెట్టాలి. ఆత్మీయులారా, నీవు ఏదైనా తీసుకొచ్చి సేవకుని చేతిలో పెట్టడం నేర్చుకో. నీవు సేవకునికి ఇచ్చినట్టు కాదు, అది దేవునికి ఇచ్చినట్టు. అయితే ఆ సేవకుడు దేవుని సన్నిధిలో అల్లాడించాలి. ప్రజలు కూడా ఆ పనును, ఆ కానుకను చూడాలి. అది యోగ్యమైనదా, అయోగ్యమైనదా, పరిపూర్ణమైనదా, సంపూర్ణమైనదా, పరిశుద్ధమైనదా, అపరిశుద్ధమైనదా, అది అంగీకారానికి యోగ్యమా, అయోగ్యమా అని ఆ సేవకుడు ఆ పనును అల్లాడిస్తున్నాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సేవకుని చేతిలోనికి రా విశ్వాసి. సేవకునితో అంటగట్టబడు, సేవకునితో నిలబడు, సేవకునితో సాగిపో. సేవకునితో నువ్వు నిలబడాలి కానీ నా సొంత నిర్ణయంతో నిలబడతా అంటే ఓడిపోతావు, కూలిపోతావు, చితికిపోతావు, చివరికి భ్రష్టపడతావు. ఆలోచించు. మూడోది, సేవకుడు అల్లాడించినాడు. సేవకుడు అంటే ఎవరై అంటే పాపాలను క్షమించేవాడు యాజకుడు. దేవునికి ప్రజలకు మధ్యవర్తి యాజకుడు. అంతేకాదు, దేవునికి స్తోత్రం కలుగును గాక, బలిపీఠాలను మండించేవాడు యాజకుడు. అంతేకాదు, ప్రజలను చేతులెత్తి ఆశీర్వదించేవాడు యాజకుడు. ప్రజలను అభిషేకించేవాడు యాజకుడు. మరో తరాన్ని తయారు చేసేవాడు యాజకుడు. ప్రజల యొక్క ప్రాయశ్చిత్తార్థమై బలులను అర్పించేవాడు యాజకుడు. ఈ యాజకుడు లేకుండా ఇశ్రాయేలు ప్రజలు ఏ పని చేయలేదు. గుర్తుపెట్టుకో. సేవకుడు లేకుండా నువ్వు ఏ పని చేసినా ఫెయిల్ అయిపోతావు. సేవకుడు లేకుండా నువ్వు ఏ పని చేసినా నీ జీవితంలో కొలాప్స్ అవుతావు. గుర్తుపెట్టుకో, చక్కగా గుర్తుపెట్టుకో. సేవకుడు లేకపోతే నేనే చేస్తా అని అనుకుంటే, డ్రైవర్ లేకుండా డ్రైవింగ్ చేస్తే బస్సు పోయి బోల్తా పడుతుంది. గుర్తుపెట్టుకో. సంఘానికి ఒక సేవకుడు ఉండాలి, కుటుంబానికి ఒక తండ్రి ఉండాలి, సమాజానికి ఒక నాయకుడు ఉండాలి. హల్లెలూయా. చెరువుకు ఒక గట్టు ఉంటది కదా, ఆ విధంగా ఇంటికి ఒక గుట్టు ఉంటది కదా, ఆ విధంగా మనిషికి ఒక కట్టు ఉంటది కదా, ఆ విధంగా కట్టు గుట్టు లేకపోతే సమాజం, కుటుంబం చెరువు దెబ్బతిన్నట్టే. సంఘానికి సేవకుడు లేకపోతే సంఘము కూడా దెబ్బతింటది. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. అది మూడోది. నాలుగో విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, ఈ పండుగ చేసేటప్పుడు, ఈ యొక్క ప్రథమ ఫలముల పండుగ చేసేటప్పుడు లేవ్యకాండ 23వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే ఆత్మీయులారా, ఇక్కడున్న విషయం ఏంటంటే దేవునికి స్తోత్రం, నిష్ఠతోనూ భక్తితోనూ ఈ పండుగను చేయాలి. వారు ఏమీ పుచ్చుకోకుండా ఉపవాసముతో ఈ పండుగను చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే 23వ అధ్యాయం 14వ వచనంలో ఉపవాసముతో ఈ పండుగను నిష్ఠ కలిగి, భక్తి కలిగి, ఆత్మీయత కలిగి, అనుకువ కలిగి ఈ పండుగను చేయాలి. ఈ పండుగ యొక్క నాలుగవ ఉద్దేశం ఏంటంటే 23వ అధ్యాయం 14వ వచనం లేవియకాండంలో
దేవునితో సహవాసము, దేవుని సన్నిధిలో నిష్ఠ, దేవునికి స్తోత్రం, మన ఆత్మీయ జీవితంలో ఉపవాసము. ఈ పండుగలో ఇది చాలా ప్రాముఖ్యం. నిష్ఠ లేకుండా పండుగ చేయడం, భక్తి లేకుండా పండుగ చేయడం, భయం లేకుండా పండుగ చేయడం, ఆత్మీయత లేకుండా పండుగ చేయడం, వీటిని నువ్వు కనుపరిచిన తర్వాత పండుగ చేయాలి అని ప్రభు ఆత్మ నీతో సూటిగా మాట్లాడుతున్నది. నీ పండుగలో ఆత్మీయత ఉండదు, ఆడంబరం ఎక్కువ. నీ పండుగలో పరిశుద్ధత ఉండదు, ఒకటే ఇక పండుగ సందడి ఉంటుంది. ఈ ఆత్మీయ జీవితంలో ఈ పండుగ చేసేవారు పరిశుద్ధంగా ఉండాలి, నిష్ఠగా భక్తిగా ఉండాలి, దేవునికి స్తోత్రం, దేవుని సంతోషపరిచే విధంగా ఉండాలి. ఇది 4వ విషయం. అయితే మొదటి మాట ఐగుప్తుని విడిచి పండుగ చేయాలి. రెండోది మొదటి పన్న తీసుకొచ్చి పండుగ చేయాలి. మూడోది ఆ మొదటి పన్న యాజకుని చేతి పెడితే యాజకుడు అల్లాడిస్తున్నప్పుడు పండుగ జరుగుతూ ఉంటది. 4వది ఈ పండుగ చేసేటప్పుడు నిష్ఠ, భక్తి, ప్రతిష్ఠ కాపాడుకోవాలి. 5వదిగా చూస్తే ఈ పండుగ ఆత్మీయులారా గమనించండి, 23వ అధ్యాయం లేవియకాండ 13వ వచనంలో దేవునికి స్తోత్రం, నిర్దోషమైన పొట్టేలును, నూనెయు, పిండియు, ద్రాక్షారసమును తీసుకొని రావాలి. ఈ యొక్క పొట్టేలు యేసుక్రీస్తు ప్రభును చూపిస్తుంది, నూనె పరిశుద్ధాత్మను చూపిస్తుంది, పిండి దేవుని వాక్యాన్ని చూపిస్తుంది, ఈ ద్రాక్షారసం యేసు రక్తాన్ని చూపిస్తుంది. ఇదంతా మర్మముగా క్రీస్తు యొక్క జీవితాన్ని చూపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యానుసారముగాను అభిషేకానుసారముగాను యేసుక్రీస్తు రక్తాన్ని ధ్యానిస్తూ, అంతేకాదు ప్రభు అయిన యేసును చూపిస్తూ ఈ పండుగను చేయాలి. యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని చూపిస్తూ ఈ పండుగ చేసినప్పుడు ఆ పండుగ యొక్క ఉద్దేశం మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ విధముగా వారు ఈ ప్రథమ ఫలముల పండుగ పునరుత్థానుడైన యేసు ప్రభును చూపిస్తుంది. ప్రథమ ఫలముగా లేపబడిన వాడు మన యేసు ప్రభు. హల్లెలూయా. అయితే ఆ పండుగలో నూనె ప్రాముఖ్యమే, పిండి ప్రాముఖ్యమే, ద్రాక్షారసం ప్రాముఖ్యమే, పొట్టేలు ప్రాముఖ్యం. ఇవన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సాదృశ్యములుగా ఉన్నాయి. ఆత్మీయులారా, ఈ విధంగా వారు ఒక ఆత్మీయ రంగంలో, ఆత్మీయ కోణంలో ప్రథమ ఫలముల పండుగను చేస్తున్నారు. ఇది 5వ విషయం. 6వ విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, ఇది లేవియకాండం 23వ అధ్యాయము 11వ వచనంలో పునరుత్థాన దినమునకు సాదృశ్యముగా ఉంది. ఇది ఆత్మీయంగా చూస్తే విశ్రాంతి దినమునకు మరో దినము అనుంది. ఇది పునరుత్థానుడైన యేసు ప్రభును స్తుతించి ఆరాధించే దినం. క్రొత్త నిబంధన ప్రకారం 7వ దినము పునరుత్థాన దినము. అయితే యేసు ప్రభు పునరుత్థానుడైన దేవుడని, పునరుత్థానుడైన సజీవుడని, మరణము తిరిగి లేచిన సజీవుడని, ఆదియు అంతమైన దేవుడు, ఆయన మృత్యుంజయుడై 3వ దినాన మరణించి తిరిగి లేస్తాడు అని సాదృశ్యంగా ఉన్న పండుగ ఈ యొక్క పునరుత్థాన పండుగకు మరో పేరు ప్రథమ ఫలముల పండుగ. ఈ ప్రథమ ఫలముల పండుగను ఆచరిస్తున్న మనము క్రీస్తు సజీవుడు, క్రీస్తు పునరుత్థానుడు, ఆయన తిరిగి లేచి ఎమ్మాయి శిష్యులతో మాట్లాడినాడు, తిరిగి లేచి యెరూషలేములో ఉన్న శిష్యులతో మాట్లాడినాడు, తిరిగి లేచి 12 మంది శిష్యులతో మాట్లాడినాడు, తిరిగి లేచి తోమాను దర్శించినాడు. దేవునికి స్తోత్రం. పౌలును దర్శించినాడు. హల్లెలూయా. ఇది పునరుత్థానముడైన యేసు ప్రభును చూపించే ఫెస్టివల్. హల్లెలూయా. చివరిగా ఈ యొక్క 7వ విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, లేవియకాండం 23వ అధ్యాయము 16-17లో ఇది ప్రథమ ఫలముల పండుగ. ఆత్మీయంగా ఈ ప్రథమ ఫలముల పండుగకున్న ఆత్మీయ
ఉద్దేశం ఏమిటంటే, ప్రియమైన దేవుని సంగమా, ఇది జ్యేష్ఠుల పండుగ అని, ప్రథమ ఫలముల పండుగ అని మనము ఈ పండుగ కోసము మనం మాట్లాడుకోవచ్చు. ఈ ప్రథమ ఫలముల పండుగ డైరెక్ట్ యేసు ప్రభు యొక్క జీవితాన్ని చూపించే పండుగ. ఈ పండుగలో యేసు ప్రభువే కనబడ్డాడు వారికి. యేసు ప్రభు ఆత్మీయత కనబడ్డది. యేసు ప్రభు యొక్క ఉద్దేశం, యేసు ప్రభు యొక్క ఆ జీవిత విధానం కనబడ్డది. అయితే నువ్వు ఎన్నో పండుగలు చేస్తున్నావు, క్రిస్మస్ పండుగ అని, ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అని. నువ్వు ఎన్ని సెలబ్రేషన్స్ చేసినా నీకు ఒక మాట ఏంటంటే, ఆ పండుగలో ప్రభు తప్ప ఎవ్వరు కనబడద్దు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క కోతకాయల పండుగ, ప్రథమ ఫలముల పండుగ అని మనం చేస్తాం కదా. ఈ పండుగలో ధనం కనబడుతుంది కానీ దైవం కనబడదు. ఎంత వచ్చింది అని మాట్లాడుకుంటారు కానీ ప్రభు ఎంత ఘనపరచబడ్డాడని మనం మాట్లాడుకోలేము. అయితే ఈ ఫెస్టివల్లో పునరుత్థానుడైన యేసు ప్రభు మనతో ఉండాలని కోరుతున్నాను. ఆయన మన ప్రథమ ఫలమైన దేవుడు. ఆయన మృతిని జయించి తిరిగి లేచిన దేవుడు. క్రీస్తు మృతులలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ పునరుత్థానుడైన యేసు ప్రభును చూపించే పండుగే ఈ ప్రథమ ఫలముల పండుగ. 7 పండుగల్లో 3వ పండుగ చాలా ప్రాముఖ్యమైన పండుగ. ఈ పండుగ అయిపోయిన తదనంతరం మరో పండుగ వస్తుంది. దాన్ని పెంతెకోస్తు పండుగ అంటారు. పరిశుద్ధ ఆత్మతో సంఘము నింపబడుట, సంఘములో దేవుని అగ్ని దిగుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి పండుగ పస్కా పండుగ, రెండోది పులియని రొట్టెల పండుగ, మూడోది ప్రథమ ఫలముల పండుగ, నాలుగోది పెంతెకోస్తు పండుగ, ఐదోది బూరల పండుగ, ఆరోది ప్రాయశ్చిత్త పండుగ, ఏడోది గుడారాల పండుగ. అయితే ఈ పండుగల్లో కీలకమైనది ప్రథమ ఫలముల పండుగలో నీవు నేను ప్రభును చూపిస్తూ ప్రభు నామ మహిమార్థమై జీవించుదాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడ, ఈ వాక్యాన్ని కట్టి ఫలింపజేయమని, నామని ఘనపరచుకోమని యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఈ వాక్యం నీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయి. మరొకసారి విను, చక్కటి కామెంట్ పెట్టండి. ఇతరులకు ఈ వాక్యాన్ని అందించడం ద్వారా వారు కూడా ఈ పండుగ యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుంటారు. మే గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.